ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాను, పెద్దన్న పెద్దన్న అంటూ మోదీని కలిశాను, ఎక్కే గడప దిగే గడప అంటూ కేంద్ర మంత్రుల్ని కలిశాం. అయితే ఇప్పుడు తెలంగాణకి ఏమి ఇచ్చారు, బడ్జెట్లో మాకేం చేశారు అంటూ వాడివేడిగా రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై పోరాటం చేస్తామని, బడ్జెట్ ని సవరించి తెలంగాణకు న్యాయం చేయాలన్నారు రేవంత్. కేంద్ర బడ్జెట్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగామని, తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పథకాలు, ప్రాజెక్టులు, నిధుల కోసం 18 సార్లు ఢిల్లీకి వెళ్లామని, తానే స్వయంగా 3 సార్లు ప్రధాని మోదీని కలిశానన్నారు రేవంత్. అయితే బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు ఆయన. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్డుకు ఒక్క రూపాయి కేటాయించలేదని సీఎం మండిపడ్డారు. ఐఐఎంను తెలంగాణకు ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చరా అంటూ కేంద్రాన్ని రేవంత్ ప్రశ్నించారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించినట్లు కనిపిస్తోందని రేవంత్ ఆరోపించారు. ఇది తెలంగాణ మీద వివక్ష కాదు, కక్ష సాధింపు చర్యలన్నారు. బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు, కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. దేశ ప్రధానిగా పెద్దన్నగా గౌరవించిన మోదీ నిధులు ఇవ్వలేదంటూ రేవంత్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కి సంబంధించి మెట్రోకి కానీ, మూసీ డెవలప్మెంట్ కి కానీ, రీజనల్ రింగ్ రోడ్డుకి కానీ ఒక్క రూపాయి కేటాయించలేదని ఆరోపించారు. ఈ దేశ ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్నలాగా ఉండాలి. మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తున్నాం. కానీ మెట్రోకు కానీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో కానీ, RRR రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. మోదీ తన కుర్చీని కాపాడుకోవడానికి క్విట్ ప్రోకో కింద ఏపీ, బీహార్ లాంటి రాష్ట్రాలకు బడ్జెట్లో దోచిపెట్టారంటూ రేవంత్ ఆరోపించారు. తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంపై బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. మోదీ కేబినెట్ నుంచి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు. కేవలం క్విడ్ ప్రోకో, మీరు మాకు మద్దతు ఇవ్వండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలల్లో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది. అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్. తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు సీఎం రేవంత్. బడ్జెట్ ను సవరించి తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. అన్ని పార్టీలు ఈ పోరాటానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచర మంత్రుడికి నేను సూచన చేస్తున్నా. ఘాటు రియాక్షన్తో పాటు పోరాటానికి కూడా కాంగ్రెస్ సిద్ధమవుతోంది.